హలో ఫ్రెండ్స్, ఒకప్పుడు వరల్డ్స్ ఫోర్త్ లార్జెస్ట్ లేక్ ఇప్పుడు ఒక డెజర్ట్ కింద మారిందన్న విషయం మీకు తెలుసా? తెలీదా? తెలుసుకుందామండి. ముందుగా అది తెలుసుకోవాలి అంటే ఆర్ఎల్‌సీ గురించి తెలుసుకోవాలి. సో, ఆర్ఎల్‌సీ ఎక్కడుందండి మనకి? ఆల్రెడీ మనం కాస్పియన్ సీ గురించి చూసాం. కాస్పియన్ సీ సరౌండింగ్ కంట్రీస్ గురించి తారిక్ అని ఒక నిమోనిక్ కూడా పెట్టుకున్నాం కదా! సో, ఈ కాస్పియన్ సీకి మీరు పైన నార్త్ ఈస్ట్ సైడ్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ కజకస్తాన్ కనిపిస్తుంది కదా! పైన కజకస్తాన్ ఉంది. కింద ఉజ్బెకిస్తాన్ ఉంది. ఈ కజకస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్‌కి మధ్యలో ఉంది. దాన్నే ఇంకా కొద్దిగా జూమ్ చేస్తే ఇక్కడ ఆర్ఎల్‌సీ అనేది కనిపిస్తుందనమాట. ఓకేనా? సో, మనము ఇది ఆర్ఎల్‌సీని మనం చూసుకున్నట్లయితే ఇది డ్రై అవ్వుకుంటూ వచ్చిందండి మనకి. ఓకేనా? ఇది ఒకప్పుడు వరల్డ్స్ ఫోర్త్ లార్జెస్ట్ లేక్. ఈ ఆర్ఎల్‌సీ అనేది ఎండోహెరిక్ లేక్ అనమాట. అంటే లేక్ వితౌట్ ఎనీ అవుట్‌లెట్. అంటే మనకి దీనికి అవుట్‌లెట్ అనేది ఉండేది కాదు. కాకపోతే మనకి అము దర్యా అండ్ అలాగే ఈ సిర్ దర్యా అనే ఈ యొక్క 2 రివర్స్ మనకి ఆ యొక్క ఆర్ఎల్‌సీలోకి ప్రవహించాయన్నమాట. బట్ ఎప్పుడైతే 1960స్‌లో ఈ యొక్క సోవియట్ యూనియన్ వాళ్ళు ఉన్నారు చూసారా? వాటి యొక్క రూట్‌ని డైవర్ట్ చేసుకొని కాటన్ ప్రొడక్షన్‌కి అండ్ అలాగే సమ్ అదర్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేశారో అప్పటినుంచి కూడా ఈ యొక్క ఆర్ఎల్‌సీ అనేది మనకి డ్రై అవ్వుకుంటూ వచ్చిందన్నమాట. చూడండి 1990లో ఎలా ఉంది, 2000లో ఎలా ఉంది, 2010లో ఎలా ఉంది, 2016, 2020 కల్లా ఆల్మోస్ట్ 90% డ్రై అయిపోయి అది ఇప్పుడు ఒక డెజర్ట్ లాగా మారిందన్నమాట. ఓకేనా? దాని పేరే ఆరల్కుమ్ డెజర్ట్ అన్నమాట. ఓకేనా? ఆర్ఎల్‌సీ కాస్త ఆరల్కుమ్ డెజర్ట్ కింద మారింది. అండ్ ఇది కజకస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్‌కి మధ్యలో ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఇట్ బికేమ్ ద వరల్డ్స్ యంగెస్ట్ డెజర్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు రీసెంట్‌గా ఫార్మ్ అయిన డెజర్ట్ కాబట్టి ఒక 40 ఇయర్స్ క్రితమే ఫార్మ్ అయిన డెజర్ట్ కాబట్టి ఇట్ ఈస్ ద వరల్డ్స్ యంగెస్ట్ డెజర్ట్ అన్నమాట. అయితే ఇది ఎప్పుడైతే డ్రై అప్ అయ్యి మనకి డెజర్ట్ కింద మారిందో ఈ సెంట్రల్ ఏషియాలో ఉంది కాబట్టి సెంట్రల్ ఏషియా మనకి ఒక 7% మోర్ డస్టియర్ అయిపోయిందన్నమాట. ఎక్కువ దుమ్ము లేపుతుందన్నమాట. ఓకేనా? సో, చూడండి ఒకప్పుడు ఉన్న మనకి షిప్పులన్నీ కూడా ఇలా ఎండిపోయి అలా డెజర్ట్‌లో మనకి కలిసిపోయినాయి అన్నమాట. ఓకేనా? సో, చూడండి అకార్డింగ్ టు ద స్పేస్ ఏజెన్సీ 1960లో సోవియట్ యూనియన్ అండర్‌లో మనకి ఈ యొక్క సిర్ దర్యా అండ్ అలాగే అము దర్యా రివర్స్ మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం యూజ్ చేయడం వల్ల అది ఇప్పుడు డ్రై అప్ అయిపోయిందని చెప్పేసి అంటున్నారు. సో, చూడండి ఇది యూపీపీసీఎస్ ప్రిలిమ్స్ 2012లో వచ్చిన క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ కంట్రీస్ ఆర్ అరౌండ్ ఆర్ఎల్‌సీ అని చెప్పారు. మనం చూసుకున్నాం ఇప్పుడే కజకస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ చూడండి విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఆర్ హ్యావ్ స్ట్రంక్ ఇమ్మెన్స్లీ ఆర్ డ్రైడ్ అప్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్ అని చెప్పేసి అన్నారు. ద ఆన్సర్ ఈస్ ఆర్ఎల్‌సీ. సో, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.